మీకు సేవలు అందించాలంటే నాకు చాలా సంతోషం. అందుకే ఆయుస్సు కావాలని అడుగుతా. ఆయుస్సు కావాలి, నాకు ఆరోగ్యం కావాలి. నా దర్శనం సంపూర్ణం చేసిన తర్వాత నీ వద్దకు నేను వస్తానని చెప్పినాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకో. ప్రభువా, నీ పరిశుద్ధ నామమున స్తోత్రం. నువ్వు 40 రోజులు మమ్మల్ని నడిపించినందుకు హృదయపూర్వకంగా నిండు మనసుతో నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఏ అవంతరాలు లేకుండా, ఆటంకాలు లేకుండా, అడ్డులు లేకుండా నువ్వు మాకు తోడున్నావు. నీ దూతలు సహాయం చేత ప్రతి ఒక్కరిని కాపాడి భద్రపరిచి ప్రాంగణం చుట్టూ కూడా నీ యొక్క బలమైన సంరక్షణ, దూతల సంరక్షణ మాకుంచి నడిపించిన విధానం కొరకు నేను స్తుతిస్తున్నాను తండ్రి. తిరిగి మేము నవంబర్ మాసంలో కలుసుకోవాలి. మమ్మల్ని సిద్ధపాటు చేయండి ప్రభువా. విన్న వాక్యం సాధారణుడు అపహరింపకుండా 40 సందేశాలు విన్నాం తండ్రి. ఒక చెవితో విని మరొక చెవితో విని మరి దాన్ని విడిచిపెడితే ఏమీ ప్రయోజనం లేదు. కేవలం వినువారు మాత్రమే ఉండకుండా దేవుని వాక్యాన్ని గైకొని దాని ప్రకారం నడవడానికి ఉన్న పరిశుద్ధాత్మ శక్తి ప్రతి ఒక్కరు మీరు దయచేయమని, వారికి ఎన్నెన్నో అవసరాల ద్వారా వారు ఉపవాసం ఉండి ప్రార్థించినారు. సంతానం లేని వారికి గర్భఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. విడిపోయిన కుటుంబాలంటే తిరిగి కలుపమని ప్రార్థిస్తున్నాను నాయన. తన ఆర్థిక ఇబ్బందులుంటే తొలగిపోవాలని ప్రార్థిస్తున్నాం. కృంగిన వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. పడిపోయిన వారిని ఉద్ధరించమని ప్రార్థిస్తున్నాం. రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం. కుటుంబాల్లో భార్య భర్తల మధ్యలో సమాధానం లేకపోతే సమాధానకర్త దేవుడు సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రక్తం చేత మనందరినీ కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి నీ సేవకు ఉపయోగకరమైన యజమానుని చేతులు అర్హమైన పాత్రలుగా తీర్చిదిద్దుమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహాయము సహవాసం మనందరికీ సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమేన్.